हर हर महादेव। ఆ చల్లని వాటర్లోకి వెళ్ళి ఒక ములిగి పరమేశ్వరుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే శివలింగం లేదు, ఒక త్రిశూలం మాత్రం ఉంటుంది. పార్వతీ మాతది మాత్రం శివలింగం ఒక మంచు రూపంలో, సగం మంచు రూపంలో ఉంది. నేను 2 పావురాల్ని కూడా చూసాను, వైట్ కలర్లో ఉంటాయి. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ టూరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మాకు ఇక్కడ ఇంత మంచి స్టే దొరికింది, ఫ్రీగా, ఫ్రీ సత్రం లాగా అనమాట. లంగర్ అంటారు. ఫుడ్ కూడా వాళ్ళు చెప్తారు, స్టేస్ కూడా ఇలా ఇస్తారు. మా వాళ్ళంతా టైర్డ్ అయిపోయినారు, కొద్దిగా దీనికి మాత్రం హెడేక్ వస్తూ ఉంది. సో ఎందుకంటే మేము ఒక 13,000 అడుగుల ఎత్తులో ఉన్నాము. దాని టైం వచ్చేసి 5:54 అయింది. మేము జస్ట్ నిన్నున్న సత్రంలో లేచి త్వరగా బ్రష్ చేసుకుని స్నానం కూడా చేసే ఛాన్సెస్ అయితే లేవు, దర్శనానికి బయలుదేరాం. సో దేవుడి దయ వల్ల ఆయన కనుకరిస్తే ఈరోజు దర్శనం అవుతుంది అని అనుకుంటున్నాం. దర్శనం చేసి 6.5 కిలోమీటర్స్ పైకి వెళ్ళి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది మాకు. దీని పేరు వచ్చి మృత్యుంజయ్. నేను నైట్ ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చాడు, మళ్ళీ సెకండ్ టైం దర్శనానికి మాతో పాటు వస్తున్నాడు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ దగ్గర 6.5 కిలోమీటర్స్ అయితే ఉంది. నిన్న వెళ్ళిన దర్శనం టైంలో తిను అండ్ ఇంకొక భక్తుడు మాత్రమే ఉండే అంట. చాలా బాగా దర్శనం వచ్చింది. ఒక్కసారి పరమేశ్వరుని చూసేసరికి ఆయనకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు సెకండ్ టైం దర్శనానికి వస్తున్నారు కదా, ఇక్కడున్న నదిలో స్నానం చేసి పవిత్రంగా ఇంకొకసారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. నవ్య, ఏమైంది నవ్య? బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందా? మేము ఇప్పుడు వచ్చేసి దీని హైట్ 13,000 అడుగుల ఎత్తులో ఉన్నాము. దీనికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. మీకు ఎలా ఉంది? తెలుగులో బాగుంది. ఓకే, నేను మేనేజ్ చేయగలుగుతాను. మీరేమనుకుంటున్నారు? యా, ఐ కెన్ మేనేజ్. తెలుగులో మేనేజ్ చేస్తా, ట్రై చేస్తాను. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ ఉంది. 2-3 కిలోమీటర్స్ వచ్చేసరికి ఓన్లీ కిందికి దిగేదే ఉంది, ఆర్ ఫ్లాట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో మాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. అక్కడ నుంచి మీరు చూస్తే కొద్దిగా పైకి ఎక్కే ఛాన్సెస్, పైకి ఎక్కాల్సి ఉంటుంది. అది తప్ప మిగతాదంతా ఓకేనట. ఇది వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏరియా. అక్కడి నుంచి వచ్చాము, ఇదంతా క్రాస్ చేసుకుంటూ ఇంకొద్దిగా వెళ్ళాల్సిందే. బాల్తాల్ రూట్ నుంచి ఒక బేస్ క్యాంప్ ఉంది, అక్కడ మేము స్టే చేసింది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ హోలీకే వచ్చేసరికి 6.5 కిలోమీటర్స్. అలానే పహల్గావ్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక బేస్ క్యాంప్ వచ్చి పంచతరణి బేస్ క్యాంప్, అక్కడ నుంచి హోలీ కేవ్ కూడా 6.5 కిలోమీటర్స్. సో 2 బేస్ క్యాంప్లు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టించాయి. సో మనం ఇప్పుడు వెళ్ళేది ఒక సంగం అనే ఒక ప్లేసు. సో పంచతరణి నుంచి వచ్చే భక్తులు అలానే బాల్తాల్ నుంచి వచ్చే భక్తులు మీట్ అయ్యే ఒక ప్లేస్, దాన్ని సంగం అని అంటారు. ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం మనకి హోలీ వ్యూ దర్శనం అయ్యే ప్లేస్, అండ్ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. మెట్లే ఉన్నాయి, కొద్ది ప్లేస్. సో అక్కడ నుంచి మీకు హోలీ కేవ్ కనిపిస్తూ ఉంటుంది గ్లేషియర్ పక్కనే. అక్కడ నుంచి మీకు కనిపించేది పహల్గావ్ రూట్ నుంచి వచ్చే భక్తులు వచ్చే దారి, అండ్ అక్కడ మేము కలుస్తాము. స్టేజ్ వచ్చేసరికి బాల్తాల్ నుంచి వీడు తప్పిపోయి అరగంట అయింది, ఇప్పుడే కలిసాడు. ఏమైంది అంత ఫాస్ట్గా వచ్చేసా? ఫ్రీగా ఉంది, అప్పుడే పోగంట నుంచి ఉన్నాయి. పడుకోపోయావు కాసేపు? మీరు ఏం మళ్ళీ
हर हर महादेव। शंभो शंकर। ఆ శివుడిని చూసి భక్తులు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక స్మాల్ గ్లేషియర్ ఉంది, కేవ్ స్ట్రక్చర్ ఉంది, చాలా మంది వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. हर हर महादेव। बोलो बाबा बर्फानी की జై. ఇక్కడ ఒక ఐస్ వాల్ ఉంది, ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మేము ముగ్గురం ఇప్పుడు దర్శనానికి వెళ్ళకముందు ఇక్కడ ఒకసారి స్నానం చేసి పవిత్ర నదిలో వెళ్ళాలని అనుకుంటున్నాం. మీరు చెప్తే నమ్మరు, మేమంతా ఇప్పుడు ఆ చల్లని వాటర్లోకి వెళ్ళి ఒక ములిగి పరమేశ్వరుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చాం. బాడీ చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇప్పుడు మాకు పవిత్రమైన దర్శనం జరుగుతుంది. మేము ఇక్కడ స్నానం చేశాక మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంతమంది స్నానం చేయడానికి వచ్చారు దర్శనానికి. ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. స్టార్టింగ్లో భయపడ్డా కానీ స్నానం అయిపోయినాకడైతే మొత్తం నడిచింది, మొత్తం రిలీజ్ అయిపోయింది. దీన్ని సంఘం అని అంటారు. ఇటు నుంచి వెళ్ళే బాల్తాల్ నుంచి వచ్చే భక్తులు, అలానే ఇటు నుంచి వచ్చే పహల్గావ్ భక్తులు ఇద్దరు కూడా అక్కడ కలిసి దర్శనానికి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ పహల్గాం నుంచి వచ్చే భక్తులు అలాగే బాల్తాల్ నుంచి వచ్చే భక్తులు ఇద్దరు ఇక్కడ మీట్ అయ్యి ఇదే రూట్లో దర్శనానికి వెళ్ళాలి. నుంచి బాబాజీ గుహ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మనం వెళ్ళాల్సిన దారి ఇలా వెళ్ళి గుహకి చేరుకోవాల్సి ఉంటుంది. ओम शांति तिलकाय नमो नमः। जय बाबा हर हर महादेव। हर हर महादेव। राधे राधे लगाना है। हाँ, ఇప్పుడే మాకు బాబా బర్ఫానీ దర్శనం అయింది. బాబా బర్ఫానీ అని ఎందుకంటారంటే బరఫ్ అంటే మంచు రూపంలో ఉన్న శివలింగం అని.
సో మంచు రూపంలో ఉన్న శివలింగం పార్వతీ మాతది, అలానే పరమేశ్వరుడిది పక్కపక్కనే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే శివలింగం లేదు, ఒక త్రిశూలం మాత్రం ఉంటుంది. మాకు పైకి వెళ్ళగానే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నట్టుగా అనిపించింది. బాడీలో ఒక వైబ్రేషన్ రావడము, గూస్ బంప్స్ రావడము అనిపించింది. కానీ పార్వతీ మాతది మాత్రం శివలింగం ఒక మంచు రూపంలో, సగం మంచు రూపంలో ఉంది. అలానే నేను 2 పావురాల్ని కూడా చూశాను, వైట్ కలర్లో ఉంటాయి, తెల్లగా. సో ఇక్కడ భక్తులంతా ఏమనుకుంటారంటే ఒకటి పార్వతీ మాత అని, ఒకరు పరమేశ్వరుడు అని. ఎలాంటి ఆటంకం కలగకుండా మేము ఇక్కడి వరకు వచ్చినందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకి ఎంతగానో రుణపడి ఉంటాను. హర హర మహాదేవ్. మా తమ్ముడు ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నాం. ఎలా అనిపించింది తమ్ముడు? చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళంతా గగురు పొడిచి గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజంగా పరమేశ్వరాన్ని చూసినట్టు అనిపించింది. తెల్ల పౌరాలు, జంట పౌరాలు 2 కూడా కనిపించాయి పార్వతీ పరమేశ్వర స్వరూపంలో. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి వాళ్ళని చూసేసరికి మొత్తం బాధనంతా మర్చిపోయాము. సో ఎవరు పడితే వాళ్ళు రావడానికి కూడా ఉంటుందేమో నాకు తెలియదు. ఫైనల్ ఆయనే శివుడే ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఫైనల్లీ బాగానే వచ్చాం. పరమేశ్వర దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనానికి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ మెట్లుంటే అవి ఎక్కి పైనున్న గుహలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టం నుంచి పైకి ఎంత దూరం అనేది చెప్తుంది. 3870 మీటర్ల ఎత్తులో ఉన్నాం మేము. ఈ శివలింగం అంత ఎత్తులో ఉంది. ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక లంగర్లో మేము భోజనం చేసేసి కిందికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. వీళ్ళిద్దరూ అయితే మ్యూల్ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నారు. మేము ముగ్గురం ఇప్పుడు నడిచి కిందికి వెళ్ళిపోతున్నాము. ఇంకో 2 వచ్చి మ్యూల్పై వస్తున్నారు. దారిలో కొద్దిగా ఇంటికి తీసుకెళ్లాల్సిన ప్రసాదం సామానం అంతా తీసుకుని మధ్యలో వచ్చే ఫ్రీ ఫుడ్ అంతా తింటూ వెళ్ళాలి. వీడియో లెంత్ బాగా ఎక్కువ అయిపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మేము బాల్తల్కి ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళామా లేదా అని చూపిస్తాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలండి. బాయ్. మాకిప్పుడు కొద్దిగా టఫ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ మెట్లు ఎక్కడం. ఈ మెట్లు ఎక్కగానే మనకు కాళీమాత గుడి కనిపిస్తూ ఉంటుంది. మ్యూల్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి రోడ్ కనెక్ట్, అక్కడ నుంచి నార్మల్ వేలో స్టార్ట్ అవుతుంది. చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ. దుమ్ము, ఎండ కూడా అలానే ఉంది. అలసిపోతున్నాం. మధ్యలో ఉన్న ఒక లంగర్ దగ్గర ఆగి టీ కాఫీలు తాగి అలాగే కొద్దిగా స్నాక్స్ తిని బయలుదేరాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిన 45 మినిట్స్కి మేము ఒక బ్రేక్ తీసుకున్నాం. మాతో పాటు చాలామంది యాత్రికులు ఇక్కడ ఉండే షెడ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు దుమ్ము అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫేస్ కవర్ చేసుకోకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించలేదు. అలానే ఎవరికైనా ఆస్మా ఉన్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా చాలా కష్టమయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం 4:40 అయింది. మేము ఆల్రెడీ కిందికి వచ్చేసాము. 12కి స్టార్ట్ చేసాం. పై నుంచి దర్శనం అయిన తర్వాత ఒక 5 గంటల్లో మేము ఫినిష్ చేసేసాం. సో ఇక్కడ ఐడి కార్డ్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి యాత్రికులకు డైరెక్ట్గా శ్రీనగర్కి ఫ్రీ బస్ సర్వీసెస్ అనేవి ఉంటాయి.
ఇక్కడి నుంచి బాల్తాల్ దాదాపు 2 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళాలంటే మీకు ఎలాంటి పెయిడ్ సర్వీసెస్ అలాగే ప్రైవేట్ సర్వీసెస్ అనేవి ఉండవు. వీళ్ళిచ్చిన ఫ్రీ బస్ సర్వీసులు మాత్రమే తీసుకోవాలి, లేదంటే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్‌గా మేము ఎలా అయితే అమర్నాథ్‌లో ఉన్న శివుని దర్శనం చేసుకున్నామో ఎలాంటి అవరోధాలు లేకుండా. ఇంతటితో మా అమర్నాథ్ యాత్ర పూర్తిగా ముగిసింది. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలండి. బాయ్.